అంత పారుతూ ఉన్నటువంటి మురికి నీళ్ళు ముంచుకొని మనం ఫిల్టర్ చేసుకొని తాగాలి, అవే నీళ్ళతో స్నానం చేసుకోవాలి. అది పరిస్థితి క్లియర్గా. దేవాలయాల ప్రవేశం లేదు. దీనికి అంత కారణం ఏంటంటే మనుస్మృతి. మనో అనే మహర్షి అట్లా రాసిపెట్టింది, అన్ని రూల్స్ అనేది దాంట్లో రాసిపెట్టింది. అయితే ఈ పరంపరను గమనించినటువంటి మహనీయుడు అంబేద్కర్ ఏం చేశాడంటే, చౌదారు అనే ఒక గ్రామంలో ఈ చెరువు ఉంది, మహత్ చెరువు. అదే మహా ఉద్యమం అనేది అంతే వెళ్ళిపోయింది కానీ అసలు పేరు చౌదార్ గ్రామంలో చౌదార్ చెరువు, మహద్ అనే గ్రామంలో చౌదార్ చెరువు ఉంది. ఆ చెరువును సుమారు 10,000 మందితో ఈ 1927లో ఆయన ప్రవేశించడం జరిగింది. 1927లో ఆ చౌదార్ చెరువులలో నీళ్ళ కోసం ఆయన ప్రవేశించి దాన్ని ఇది అందరిది, ప్రకృతి అనేది ఒక్కరికి సంబంధించింది కాదు. ప్రకృతికి మనకు సపరేట్గా గాలి ఇస్తలేదు, సూర్యుడు మనకు సపరేట్గా వెలుతురు ఇస్తలేడు, వాళ్ళకి ఎక్కువిస్తుండో మనకు తక్కువిస్తుండని లేదు కదా. ప్రకృతికి లేని నిబంధనలను మానవుల కంటగట్టి ఒకే మతంలో కొందరిని శాశ్వత బానిసత్వంలో ముంచెత్తిన వ్యవస్థను చిత్తు చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ చెరువులోకి వెళ్ళి 10,000 మందితో వెళ్ళేసి ఆ నీళ్ళంతా ముట్టుకొని మరి అక్కడ స్నానాలు చేసి రావడం జరుగుతుంది. ఇది గమనించిన హిందూ పెద్దలంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు బయటకు వచ్చేసి నిరసన తెలిపే ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ సమయంలో అంతకు ముందే అంబేద్కర్ గారు బహిష్కృత హితకారిణి అనే ఒక సంఘాన్ని స్థాపించి ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నాడు. మొట్టమొదటి సంఘం అది అంబేద్కర్ పెట్టింది, బహిష్కృత హితకారిణి. మనకు సంబంధించిన వార్తలు బయటి ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఆయన బహిష్కృత భారత్ అనే ఒక పత్రికను కూడా నడిపాడు. అంటే ఎంత పెద్ద మీరేమో చూడండి, ఒకవైపు సామాజిక ఉద్యమాలు, ఒకవైపు మన వాళ్ళని చైతన్యం చేయడం, ఇంకోవైపు పత్రికను పెట్టడం, ఒక న్యాయవాది ఇంకో వైపు న్యాయ పోరాటం చేయడం. అంటే ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ బహిష్కృత భారత్ ద్వారా ఈ కార్యక్రమాలను తీసుకొని ఇలా మనలాగా సమావేశమయ్యారు. ఈ యొక్క చౌదార్ చెరువులో వెళ్ళి ఆ నీళ్ళను తాకిన తర్వాత ఇంకో కార్యక్రమం తీసుకున్నారు. నాసిక్లో కాలారాం దేవాలయ ప్రవేశం. ఇది మనుస్మృతి దహనం తర్వాత వస్తుంది అది. అయితే ఈ మనుస్మృతి దహన ప్రక్రియలో అదొక ఎజెండాగా లేదది. మనుస్మృతి దహనం అనేది ఒక ఎజెండాగా లేదు. అయితే ఈ బహిష్కృత హితకారిణి అనే సంఘం ఇలా మన కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నటువంటి సమయంలో ఈ మనుస్మృతిలో ఉన్నటువంటి అధర్మ రూల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా చర్చిస్తూ ఇది హిందువులో ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు కానీ, అంటరానితనానికి కానీ, బానిసత్వానికి కానీ, స్త్రీల బానిసత్వానికి కానీ, స్త్రీలకు కూడా బానిసత్వమే. భారతదేశంలో అగ్రవర్ణాల స్త్రీలకు కూడా మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితే ఉంది. స్త్రీ బానిసత్వానికి మూల కారణమైనటువంటి మనుస్మృతిని మనం దహనం చేయాలి అని ఇట్లా మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో తలెత్తినటువంటి ఒక అంశం ఇది. ఆ అంశంలోనే, ఆ సమావేశంలోనే మరి అప్పట్లో ఉన్నటువంటి పిఎన్ రాజ్బోధ్ గారు, సహస్రబుద్ధి గారు, వీళ్ళంతా కూడా ఆ సమావేశంలో ఒక తీర్మానాన్ని చేసి అప్పటికప్పుడు మనుస్మృతిని దహనం చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే ఈరోజు December 25, 1927. అంటే ఇంకో 2 సంవత్సరాలు అయితే మనం 100 సంవత్సరాలకి వెళ్తాం ఆ ఇన్సిడెంట్ జరిగి. ఎందుకు దహనం చేశారు మరంటే మనం ఇందాక అన్నీ చర్చించుకున్నాం. హిందూ మతంలో ఉన్నటువంటి ఒక హిందూ మతం అనేది మనిషికి ఒక సర్వతోముఖాభివృద్ధి వైపు తీసుకెళ్లాలి. మతం అనేది ఒక మనిషిని అన్ని రకాలుగా మోల్డ్ చేయాలి, అన్ని రకాలుగా మనిషిని మార్చాలి. ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా పూర్తిగా సంస్కారవంతునిగా చేసి ఒక ధర్మ స్వభావంగా తీర్చిదిద్ది అన్ని రకాల అభివృద్ధిలోకి ఎరిగేటట్టు ఒక మతం ఉండాలి, ధర్మం ఉండాలి. కానీ ఇది దాన్ని పూర్తిగా విరుద్ధమని అంబేద్కర్ గారు గ్రహించి దాన్ని దహనం చేశాడు. అది మూలమైన సిద్ధాంతం. ఈ మాదిరిగా దీని చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు మన నాగమణి గారు చెప్పారు, మరి మనుస్మృతి అనేది ఉందా లేదా? అప్పుడు అంబేద్కర్ గారు దానం చేశారు. ఆయన రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు కల్పించారు. ఓటు హక్కు 1932లో వచ్చింది మనకు జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో. మరి ఇప్పుడు మనకు మనుస్మృతి ఉందా అంటే పూర్తి స్థాయిలో ఉంది. దాన్ని 70% పెంచి పోషిస్తుంది మనమే. కింది స్థాయి బడుగు బలహీన వర్గాల వాళ్ళని పోషిస్తున్నాం. అది తప్పని చెప్తే మనోడు మొన్న ఎట్లయింది అయ్యప్ప స్వాములు అయినప్పుడు మనోడి పేరు అది బైనరీష్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు? మొన్న ఆయన పైన అంత ఘోరమైన 2027లో అంబేద్కర్ గారి పరిస్థితి ఏంటి? అయినా కానీ ఆయన వేల మందిని ఎలా మా ఉద్యమం వైపు తీసుకొచ్చాడు.
వేల మందితో చేశాడు. ఈ నాసిక్లోని కాలారాం దేవాలయ ప్రవేశం కానీ, లో టైం కానీ, అంబేద్కర్ భవన్ మనుస్మృతి దహనం కానీ, ఇలాంటివన్నీ ఒకరిద్దరితో సాధ్యం కాలేదు. లక్షల మంది వేలాది మందితో ఒకనొక సందర్భంలో ఇది మహత్ చెరువు పోరాటంలో ఆయన పిలుపునిస్తే వీడియో కంటిన్యూ చేయండి. హిందూ ధార్మిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. వేల మంది వస్తున్నారా చోదార్ చెరువు దగ్గరికి, మహత్ గ్రామానికి వేలాది మంది, స్త్రీలు పురుషులు డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఉండడానికి వ్యవస్థ, అన్నము, వీటన్నిటికీ చందాలు వేసుకొని అక్కడికి వెళ్ళేసి మనం బాలిసలుగా ఉన్నాము, మన విముక్తి కోసం మా మానవుడు పోరాటం చేస్తున్నాడు, మనం సహకరించాలి, మనం ఐకమత్యంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో వెళ్ళి అక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఒక చెట్టు పుడుతుంది, ఒక మనిషి పుడతాడు, చచ్చిపోతాడు, ఒక కాకి 100 సంవత్సరాలు బతుకుతుంది, ఏం ప్రయోజనం? నాకు 100 సంవత్సరాలు అవసరం లేదు, నేను బతికిన తక్కువ కాలమైనా నా వాళ్ళకు విముక్తి ఇస్తానని చెప్పి అంబేద్కర్ గారు దాంట్లో బోధిస్తాడు. అలాంటి వాళ్ళు ముందుకు రమ్మంటాడు. మరి ఇలాంటి కార్యక్రమాలకు మనము మన తరఫున మన శాయశక్తులా మనం ప్రయత్నం చేయాలి, మనం వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి. మాస్టర్జీ గారికి మరి ఆలోచన వచ్చింది. మేము ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా బాలనాథన్ గారు ఉన్నప్పుడు బహిరంగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దహనం చేశాను. నేను అప్పుడు కొత్తగా ఉన్నాను ఆర్గనైజేషన్లో, అందరిని అరేంజ్ చేశాను. మనుస్మృతి దహన కార్యక్రమాన్ని రోడ్డు మీద దహనం చేసినాం. మళ్ళీ ఇదే భవన్లో నేను సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 సార్లు నేను సభ పెట్టినాను ఈ మాదిరిగాని. పైన ఇక్కడంతా అప్పుడు ఇన్స్టిట్యూట్ ఉండే, మన గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి అంతా ట్రైనింగ్ ఇస్తుండే, అక్కడ పైన పెట్టుకున్నాం హాల్లో. తిరిగి సుమారు ఒక 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత మాస్టర్జీ గారికి పెట్టిండ్రు. మంచి కార్యక్రమంగా నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే 25లో ఉన్నాం, 2 సంవత్సరాలు 100 ఏళ్ళు అవుతుంది. ఇదే స్ఫూర్తితో ఒక చిన్న దాన్ని ఇట్లా ఒక తేనెటీగని ఒక కట్టబెట్టి లేపు తెక్కను అట్లా మాస్టర్జీ గారు దాన్ని కదిలించాడు. మనం అందరం కూడా మూమెంట్ తీసుకోవాలి. ఆ రాబోయే 100 సంవత్సరాల ఉత్సవాన్ని, మహోత్సవాన్ని ఎంతో ఘనంగా ఇదే మాస్టర్జీ గారు, మన రాజన్న గారు, మన యాదన్న గారు, మన వెంకటేశ్వరరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలుపుకొని ఒక పెద్ద ఎత్తున మహా ఉద్యమానికి మించి ఉద్యమాన్ని మన హైదరాబాద్లో తీసుకురావాలని చెప్పేసి నేను మాస్టర్జీ గారికి విన్నవిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ దర్శన్ గారు. అద్భుతమైనటువంటి చరిత్రని మీరు ఈరోజు ప్రజెంట్ చేశారు. మీకు ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి మరొక